మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందలాది రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. అయితే ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతూ ఉండటంతో రైల్వే ట్రాక్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు రైల్వే అధికారులు. రెండో రోజు కూడా మరమ్మతు పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కాక మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి వరకు రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రేపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైల్వే ట్రాక్స్ మరమ్మతు పనులను మరింత వేగవంతం చేశారు రైల్వే అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రైల్వే ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి నిన్న ఎడదెరిపిలో కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కంప్లీట్ గా నెల్లికూరు మండలం కావచ్చు, మహబూబాబాద్ కేసందులో కంప్లీట్ గా రైల్వే ట్రాక్ కొట్టకపోవడం జరిగింది. ఎందుకంటే వర్షాల ప్రవాహం పైన వర్షాల ఫ్లో ఎక్కువ రావడంతో రైల్వే ట్రాక్ రైల్వే వ్యవస్థ మొత్తం కంప్లీట్ గా ధ్వంసం కావడం జరిగింది. పూర్తిగా నిన్న అటు ములుగు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, రైల్వే అధికారులు, రైల్వే జీఎం వచ్చి సందర్శించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ పునరుద్ధరణ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదిక చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే రైల్వే లైన్లు కంప్లీట్ తాత్కాలికంగా మరమ్మతులు కంప్లీట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం కొన్ని రైళ్లు కూడా నడిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో రైల్వేని ఆధీనంలో తీసుకొచ్చారు. అక్కడ ఉన్న పనులు మొత్తం ఇబ్బంది కలగకుండా రైల్వే ట్రాక్ వ్యవస్థను అయితే నడిపిస్తున్న పరిస్థితి. బ్రాహ్మణి ప్రజెంట్ అయితే ఆ రైల్స్ అయితే నడుస్తున్నట్టుంది. భాస్కర్, అలాగే చెప్పండి, రైల్వే ట్రాక్ పనులు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? అలాగే మళ్ళీ ఎల్లుండి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ మధ్యలోనే మొత్తం పూర్తి చేసేటట్లు అవకాశం ఉందంటారా? ఎస్ బ్రాహ్మణి, మీరు అన్నట్టు ఎందుకంటే రైల్వే పనులు తాత్కాలికంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కూడా పూర్తిగా వర్షం ఉన్న నేపథ్యంలోనే కాలేదు. ఇవాళ కంప్లీట్ అవుతున్న పరిస్థితి. ఇవాళ ఈవినింగ్ వరకు అయితే వర్షం లేకపోతే పూర్తి స్థాయిలో వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో మరొక 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ నేపథ్యంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రైల్వే ఇబ్బందులకు ఎలాంటి కలగకుండా ప్రజలకు, ఎందుకంటే బస్ కంప్లీట్ గా రవాణా సౌకర్యం పూర్తిగా దెబ్బతినపోయింది కాబట్టి ఇప్పటికే రైల్వే వ్యవస్థని పునరుద్ధరించి వెంటనే చేయించాలని చెప్పి ఇప్పటికే రైల్వే అధికారులు నిర్ణయించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో మహబూబాద్ ఇంటికైన దగ్గర నెల్లికుదురు, డొన్నకల్ పూర్తి స్థాయిలో అవుతున్న పరిస్థితి. అయిపోయి ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం అవుతుంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.